వాతావరణం చల్లబడింది. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే గత వారం రోజుల నుంచి కొంత ముసురు వర్షం వాతావరణంతో నిజంగానే చల్లగానే ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి మాటలు లేకపోతే అధికార ప్రతిపక్ష మధ్య యుద్ధం అయితే నిజంగా వాతావరణాన్ని వేడెక్కించింది. నిజంగా అసెంబ్లీ నిన్నటి జరిగిన సెషన్ చూస్తే అట్టుడికిపోయింది. గత వారం రోజుల నుంచి మనం చూసాం, చాలా సజావుగానే సాగింది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, చర్చ ఎక్కడా కూడా పక్కదారి పట్టిందా లేకపోతే కాస్త అట్టుడికిపోయిందా, డైలాగ్ బారుందా అన్నది లేదు. కానీ 7వ రోజు అసెంబ్లీ మాత్రం ఇప్పటి వరకు 6 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్కి నిన్న ఒక్కరోజు జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సెషన్ మాత్రం నిజంగా వాడివేడిగానే సాగింది, వాతావరణాన్ని వేడెక్కిచ్చేసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిన్న మనం గమనిస్తే అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్షం ఉందో అధికార పక్షానికి సమాధానం చెప్తూ ఇలా చర్చ కొనసాగుతూనే ఉంది. నిన్న ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. మొదట 10 గంటలకి కేటీఆర్ ఈ ద్రవ్య వినిమయ బిల్లుకి సంబంధించి ఆయన చర్చ ప్రారంభించారు. 11:30 గంటలకి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో అక్కడి నుంచి ఈ రకరకాల అంశాల వారీగా వారి మధ్య చర్చ వస్తోంది. లేదా మీరు ఎంత పెట్టారు, కేటాయింపులు ఇలా జరిగాయి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, లేదా చేస్తానన్నవి ఇవి, అవి ఎప్పుడు చేస్తారు, ఇట్లా ఈ సెషన్స్లో ఇట్లాగే వెళ్తోంది నిన్నంతా. కానీ 11:30 తర్వాత నుంచి ఒక్కసారిగా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయిందని చెప్పచ్చు. సార్ ముందు రకరకాల అంశాలు మాట్లాడుకుంటూ వచ్చారు. మూసీ సుందరీకరణ, లేకపోతే మీరు ఇస్తానన్న హామీలేంటి, లేకపోతే రకరకాల అంశాలు వారి మధ్య ఇలా చర్చ జరుగుతూనే ఉంది. మీరు అన్ని 420 హామీలు ఇచ్చి మోసం చేశారని నువ్వు కేటీఆర్ అంటాం, రాష్ట్రాన్ని రోగి అంటే పెట్టుబడులు వస్తాయా, ఇలా రకరకాలుగా వారి మధ్య మాటల మధ్య చర్చ జరుగుతూనే ఉంది. కానీ సడన్గా అసలు ఒక్కసారిగా ఎలా అయిపోయిందంటే కంటతడులు, ఏడుపులు, మేము అనలేదు లేదా నిరసనలు, స్పీకర్ పోడియం చుట్టూ కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. అసలు ఈ గొడవంతా ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందని మనం జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కేటీఆర్ మొదలుపెట్టింది. తర్వాత మధ్యలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు అన్నీ కూడా సమాధానాలు చెప్తూ ఉండగా ఒక్కసారిగా ఏం జరిగింది అంటే మీరు ఈ హామీల అంశంలో మాట్లాడుతున్నప్పుడు, చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ గారు కేటీఆర్ను ఉద్దేశించి వెనకాలన్నటువంటి అక్క చెల్లెమ్మలు, అంటే ఇంకా చెప్పాలి అంటే అక్కల మాట వింటే మీరు ఒక రకంగా జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది, ఈ అక్కలు ఇక్కడి నుంచి అక్కడ తేలారు అంటూ మాట్లాడిన ఏదైతే ఆ ఒక్క మాట ఉందో అగ్నికి ఆజ్యం పోసినట్టు అక్కడి నుంచి గొడవ ప్రారంభమైంది అసెంబ్లీలో. అదిగో ఆడబిడ్డలను అంటారా అని చెప్పి అక్కడి నుంచి గొడవ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. తర్వాత ఆడబిడ్డలు అవమానిస్తారా అనేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. సబితా ఇంద్రారెడ్డి గారు లేచి అసలు నన్ను ఎందుకు అంటారు, ఇందులో నేనేం చేశాను, నన్ను అనాల్సిన అవసరం ఏమిటి అని ఒక ఆడబిడ్డను అంటారా అంటూ ఆవిడ కూడా కంటతడి పెట్టింది. అసలు పేరు ఎక్కడ మాట్లాడారు, పేరు తీసి ఎక్కడ మాట్లాడారు అంటూ అటు మళ్ళీ వెళ్ళిపోయింది. ఇలా తీవ్ర దుమారానికి చర్చకి దారి తీసిన వేళ ఇక ఆ గందరగోళం మధ్య వాళ్ళు స్పీకర్ పోడియం చుట్టూ వెళ్ళటం, ఆ తర్వాత మధ్యలో బట్టి విక్రమార్క గారు కూడా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు అంటూ సభకి కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారిని సపోర్ట్ చేస్తూ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కూడా ఆయన దళితుడు అని ప్రస్తావించారు అంటేనే పరిస్థితి ఎలా చేశారు మీరు గతంలో ఇప్పుడు అని ఆయన సపోర్ట్ చేయడం, ఈ గందరగోళం మొత్తంలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొంది. కానీ ఆ తర్వాత నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్లో కానీ లేదా బీఆర్ఎస్ దిష్టిబొమ్మల దహనానికి, ఏదైతే ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మల దహనానికి ఈరోజు నిరసనలకి పిలుపివ్వడం జరిగింది. అలాగే ఇది చూస్తూ ఊరుకునే వ్యవహారం కాదు, మేము కూడా చూస్తాము, కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉందన్నట్టుగా, అనర్హత పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ఇలా మొత్తంగా నిన్న జరిగినటువంటి సెషన్ అట్టుడికిపోయింది. అసలు ఒక్కసారిగా సజావుగా 6 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ ఎందుకు ఇంత గందరగోళానికి దారితీసింది, దీని వెనకాల ఏదైనా ఉందా, లేదా 48 గంటలైనటువంటి కాంగ్రెస్ రుణమాఫీ 18 లక్షల మంది దాదాపుగా రైతులు లబ్ధి పొందిన వేళ ఇటువంటి చర్చ గందరగోళాన్ని దారి తీయడానికి వెనుకన్న కారణం ఏంటి, దీని వెనకాల ఏమైనా డైవర్షన్ రాజకీయం ఉందా, లేదా ఈ జరుగుతున్నటువంటి మొత్తం తతంగంలో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు. సో అట్టుడికిన అసెంబ్లీ డైలాగ్ వార్పై